హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పిఎస్డబ్ల్యూ వీసా ఆన్లైన్ అప్లికేషన్ని స్క్రీన్ బై స్క్రీన్ చూద్దాం. సర్చ్లో gov.uk అని టైప్ చేయండి. ఆల్వేస్ ఓపెన్ అఫీషియల్ వెబ్సైట్. గ్రాడ్యుయేట్ వీసా అని సెర్చ్ చేయండి. గ్రాడ్యుయేట్ వీసా పేజ్ ఓపెన్ అవుతుంది. గ్రాడ్యుయేట్ వీసా అని క్లిక్ చేయండి. స్క్రోల్ డౌన్ అండ్ స్టార్ట్ నౌ బటన్ని క్లిక్ చేయండి. వేర్ ఆర్ యూ ప్లానింగ్ టు లీవ్? ఇంగ్లాండ్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. డూ యూ హ్యావ్ ఏ కరెంట్ EU, EAE ఆర్ స్విస్ పాస్పోర్ట్? నో అని సెలెక్ట్ చేయండి. నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. డూ యూ హ్యావ్ ఏ UK బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్? ఎస్. కంటిన్యూ క్లిక్ చేయండి. హ్యాజ్ యువర్ బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ ఎక్స్పైర్డ్? ఎస్. కంటిన్యూ. వెన్ డిడ్ యువర్ బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ ఎక్స్పైర్? మీకు రిలేట్ అయ్యే ఆప్షన్ సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. హ్యావ్ యూ ఎవర్ ప్రొవైడెడ్ యువర్ ఫింగర్ ప్రింట్స్ ఫర్ ఏ UK వీసా అప్లికేషన్? ఎస్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. BRPలో అండ్ మీ పాస్పోర్ట్లో సేమ్ నేమ్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం మీ అప్లికేషన్ తర్వాత యూజ్ చేస్తాము. కంటిన్యూ క్లిక్ చేయండి. మన అప్లికేషన్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ UKVI అకౌంట్ ఉండాలి. సో క్రియేట్ అకౌంట్ బటన్ క్లిక్ చేయండి. ఎవరి కోసం ఈ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు? సో మీకోసం అని కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ నేమ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ డీటెయిల్స్ ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. వాట్ ఈజ్ యువర్ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ? ఇండియా అని సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఎంటర్ యువర్ బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ డీటెయిల్స్. ఇక్కడ మీ BRP నెంబరు అండ్ మీ BRP ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చి కంటిన్యూ క్లిక్ చేయండి. విచ్ ఐడెంటిటీ డాక్యుమెంట్ డూ యూ యూస్ టు సైన్ ఇన్ టు యువర్ UKVI అకౌంట్? BRP సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. వాట్ ఈజ్ యువర్ బయోమెట్రిక్ రెసిడెన్స్ కార్డ్ పర్మిట్ నెంబర్? సో మీ BRP నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ ఇవ్వండి. వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కంటిన్యూ ఇవ్వండి. హౌ డూ యూ వాంట్ టు రిసీవ్ ఏ సెక్యూరిటీ కోడ్? సో మీకు సెక్యూరిటీ కోడ్ ఎలా కావాలి? ఈమెయిల్ ద్వారా కావాలా లేకపోతే ఫోన్ నెంబర్ ద్వారా కావాలా? సో ఏ ఆప్షన్ చూస్ అయితే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇవ్వండి. మీకు సెక్యూరిటీ కోడ్ వస్తుంది. సో నేను ఇక్కడైతే ఈమెయిల్ సెలెక్ట్ చేశాను. ఈమెయిల్ సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇచ్చాను. సో ఈమెయిల్కి ఇప్పుడు సెక్యూరిటీ కోడ్ వస్తుంది. ఆ సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ ఇవ్వండి. మీ యాక్చువల్ అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అప్లికేషన్ క్లిక్ చేయండి. సో ఫస్ట్ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ. మీ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న iPhone 7 పైన ఉన్న మొబైల్ని యూజ్ చేసి యాప్ ఇన్స్టాల్ చేయండి ఫస్ట్. సో యాప్ ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. మీరు ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం iPhone 7 ఆర్ దానిపైన వచ్చిన న్యూయర్ వర్షన్స్నైనా యూజ్ చేయొచ్చు. లేకపోతే ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే ఆండ్రాయిడ్ మొబైల్నైనా యూజ్ చేసి మీ ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. చెక్ యూ హ్యావ్ ద రైట్ స్మార్ట్ ఫోన్. సో మీ దగ్గర ఆ ఫోన్ ఉందా లేదో చెక్ చేసుకొని సో ఎస్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. ఫస్ట్ మీ మొబైల్లో UK ఇమిగ్రేషన్ ID చెక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు వన్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ని మీ అకౌంట్కి కనెక్ట్ చేసుకోవడానికి ఎయిదర్ కనెక్షన్ కోడ్ అయినా యూజ్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే QR కోడ్ స్కాన్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. QR కోడ్ స్కానర్ కింద ఉంటుంది అనమాట. మీరు స్క్రోల్ చేశారంటే సో ఆ QR కోడ్ని స్కాన్ చేసి మీ అకౌంట్ని కనెక్ట్ చేసుకోవచ్చు మొబైల్లో. వన్స్ మీ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మొబైల్లో సో మీ BRP ఫొటోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఫొటోస్ని ప్రాపర్గా అప్లోడ్ చేయండి. అండ్ తర్వాత మీ ఫోటోని అయితే ఎయిదర్ సెల్ఫీ కావచ్చు లేకపోతే ఎవరైనా ఫోటో తీసుకొని ప్రాపర్గా అప్లోడ్ చేయండి ఫొటోస్ని. సో ఇవి ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసము. ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ప్రాపర్గా ఫాలో అవుతూ మీ BRP ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఫొటోస్ని అప్లోడ్ చేయండి. తర్వాత మీరు తీసుకున్న ఫోటోని కూడా వితౌట్ ఎనీ షాడోస్ అండ్ లైట్ ఫెయిల్యూర్ అవ్వకుండా ప్రాపర్గా అప్లోడ్ చేయండి.
వన్స్ మీ మొబైల్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అగైన్ మీరు ల్యాప్టాప్కి వచ్చి బీఆర్పీ డీటెయిల్స్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చి యూకేవీఐ అకౌంట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. సో మీకు ముందు చెప్పినట్లు మీ యూకేవీఐ అకౌంట్ లాగిన్ అవ్వాలంటే మీ బీఆర్పీ డీటెయిల్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ. సో ఈమెయిల్ ఐడి మీరు సెలెక్ట్ చేస్తూనే మీకు సెక్యూరిటీ కోడ్ వస్తుంది. ఆ సెక్యూరిటీ కోడ్తో లాగిన్ అవ్వచ్చు. సో వన్స్ మీరు సెక్యూరిటీ కోడ్ ఇచ్చి కంటిన్యూ ఇచ్చారంటే సో అగైన్ మీ అప్లికేషన్ని కంటిన్యూ చేయొచ్చు. సో మొబైల్లో మీరు ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేశారు కాబట్టి ఇక్కడ ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ అని వచ్చింది. సో మీ అప్లికేషన్ కంటిన్యూ చేయాలంటే మీరు ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది ప్రాసెస్. నెక్స్ట్ సెక్షన్ ఇమిగ్రేషన్ అడ్వైజర్ డీటెయిల్స్. సో ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఎవరైనా ఇమిగ్రేషన్ అడ్వైజర్ని యూజ్ చేస్తున్నారా నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. ప్రతి సెషన్ తర్వాత ఇలా చెక్ యువర్ ఆన్సర్స్ అని వస్తుంది. ఒకసారి మీ ఆన్సర్స్ని మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకొని కంటిన్యూ ఇవ్వండి. సో నెక్స్ట్ సెషన్ వచ్చేసి కాంటాక్ట్ ప్రిఫరెన్సెస్. సో ఇక్కడ అన్ని మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీ ఈమెయిల్ అడ్రస్. సో ఏ ఈమెయిల్ అడ్రస్కి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి. సో ఏ ఈమెయిల్ అడ్రస్ మీరు సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. సో ఏ ఫోన్ నెంబర్కి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఇవ్వండి. వాట్ ఈజ్ యువర్ అడ్రస్ ఇన్ ద యూకే. సో మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్ యొక్క పోస్ట్ కోడ్ అయితే ఇవ్వండి. సో ఫైండ్ అడ్రస్ ఇచ్చారంటే మీరు ఏ డోర్ నెంబర్లో ఉన్నారు ఏ అడ్రస్లో ఉన్నారు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని ఇవ్వచ్చు. నెక్స్ట్ సెక్షన్ అదర్ నేమ్స్ అండ్ నేషనాలిటీస్ కంటిన్యూ చేయండి. ఏమైనా అదర్ నేమ్స్ ఉన్నాయా నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. యువర్ ఐడెంటిటీ కార్డ్. సో మీ ఐడెంటిటీ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎస్ అని ఇచ్చి కంటిన్యూ చేయండి. సో మీ నేషనల్ ఐడెంటిటీ కార్డ్ నెంబర్ అంటే మీ పాస్పోర్ట్ నెంబర్ అండ్ మీకు ఎక్కడ ఇష్యూ చేశారు పాస్పోర్ట్ అండ్ మీ ఇష్యూ డేటు ఎక్స్పైరీ డేటు అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంటిన్యూ ఇవ్వండి. మీకు ఇండియన్ నేషనాలిటీ కాకుండా వేరే అదర్ నేషనాలిటీస్ ఏమైనా ఉన్నాయా నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. ఒకసారి మీరు ఎంటర్ చేసిన ఆన్సర్స్ చెక్ చేసుకొని కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ యువర్ లొకేషన్ సెక్షన్ పైన క్లిక్ చేయండి. మీరు ఎక్కడి నుండి అప్లై చేస్తున్నారు యునైటెడ్ కింగ్డమ్ సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. మీ ఆన్సర్ ఒకసారి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ సెక్షన్ పైన క్లిక్ చేయండి. మీకు స్టూడెంట్ వీసా ఉందా ఎస్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. వెన్ డిడ్ యూ ఫస్ట్ అరైవ్ ఇన్ ద యూకే ఆన్ యువర్ కరెంట్ వీసా. సో మీరు ఫస్ట్ యూకేకి ఎప్పుడు వచ్చారో పాస్పోర్ట్లో చూసి ఆ డేట్స్ ఎంటర్ చేయండి. డూ యూ హ్యావ్ ఎ కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్ క్యాస్ట్ నెంబర్ ఎస్ సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. వాట్ ఈజ్ యువర్ క్యాస్ట్ నెంబర్. సో మీ క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ అదర్ హోమ్ ఆఫీస్ అప్లికేషన్స్. హోమ్ ఆఫీస్లో మీ అప్లికేషన్ ఏదైనా పెండింగ్ స్టేజ్లో ఉందా నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. డిడ్ యూ స్టడీ అన్ ఎలిజిబుల్ కోర్స్ ఎస్ క్లిక్ చేసి కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ వాట్ కోర్స్ డిడ్ యూ స్టడీ. ఓకే మాస్టర్స్ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. Did you study at a higher education provider with a track record of complaints? Yes అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. సో మీ కాలేజీ ఈ రిజిస్టర్ ఆఫ్ స్టూడెంట్ స్పాన్సర్స్ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు మొత్తం స్పాన్సర్స్ అందరూ ఎవరున్నారు ఏ కాలేజ్ స్పాన్సర్ ఇస్తున్నారు అనేది ఈ లిస్ట్లో చూసుకోవచ్చు. సో వ్యూ ఆన్లైన్ క్లిక్ చేశారంటే మీకు మొత్తం లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ కాలేజ్ ఉందో లేదో చూసుకోండి. సో ఇప్పుడు లింక్ అయితే ఓపెన్ అయింది. ఇదే అనమాట మొత్తం టోటల్ స్పాన్సర్స్ లిస్ట్. సో మీ కాలేజ్ ఉందా లేదా అనేది ఈ లిస్ట్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ లిస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ మీ కాలేజ్ ఉందా లేదా అనేది మీరు స్క్రోల్ చేసుకొని చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ బ్యాక్ బటన్ క్లిక్ చేశారంటే మీరు ప్రీవియస్ సెక్షన్కి వచ్చేస్తారు. సో ఎస్ అని క్లిక్ చేసి కంటిన్యూ ఇవ్వండి.
హ్యావ్ యూ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ కోర్స్? ఎస్, కంటిన్యూ ఇవ్వండి. హ్యావ్ యూ ప్రీవియస్లీ బీన్ గ్రాంటెడ్ పర్మిషన్స్ అండర్ ద డాక్టరేట్ ఎక్స్టెన్షన్ స్కీమ్? నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. హ్యావ్ యూ రిసీవ్డ్ మనీ ఫ్రమ్ యర్ ఫైనాన్షియల్ స్పాన్సర్? నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. సో మనకి ఎవరు ఫైనాన్షియల్గా స్పాన్సర్ చేయట్లేదు కాబట్టి నో అని ఇచ్చి కంటిన్యూ ఇవ్వండి. సో ఒకసారి మీ ఆన్సర్స్ అన్నీ చెక్ చేసుకొని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ సెక్షను. సో మీ జెండర్ ఏంటి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఇవ్వండి. యువర్ కంట్రీ ఆఫ్ బర్త్ ఇండియా అని ఇవ్వండి. ఇండియా అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. ఎంటర్ యువర్ పాస్పోర్ట్ డీటెయిల్స్. సో మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్లేస్ ఆఫ్ ఇష్యూ డేటు, ఎక్స్పైరీ డేటు, పాస్పోర్ట్ నెంబర్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రజెంట్ ఉన్న హోమ్ అడ్రస్. డూ యూ లీవ్ అట్ దిస్ అడ్రస్? ఎస్ అని క్లిక్ చేయండి. వెన్ డిడ్ యూ స్టార్ట్ లీవింగ్ అట్ దిస్ అడ్రస్? సో మీరు ఎప్పటి నుండి ఉన్నారో ఆ మంత్ అండ్ ఇయర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. ఇక్కడ మీ హోమ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇది ఓన్ హౌసా లేకపోతే రెంటెడ్ హౌసా? సో రెంటెడ్ హౌస్ అని చూస్ చేశాను నేను. సో రెంటెడ్ హౌస్ రిలేటెడ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. మీ ల్యాండ్ లార్డ్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్, ఏ సిటీలో ఉన్నారు అనేది. నెక్స్ట్ మీ ప్రీవియస్ అడ్రస్ కూడా యూకేలోనా అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేసి కంటిన్యూ ఇవ్వండి. వాట్ వాజ్ యువర్ అడ్రస్? సో ఆ అడ్రస్ యొక్క పోస్ట్ కోడ్ అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ ఫైండ్ అడ్రస్ అని క్లిక్ చేశారంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అడ్రస్ డీటెయిల్స్. మీరు ప్రీవియస్ అడ్రస్లో ఎప్పటి నుండి ఉంటున్నారు ఆ మంత్ అండ్ ఇయర్ ఎంటర్ చేసి కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ ఆ అడ్రస్ నుండి ఎప్పుడు వెకేట్ చేశారు ఆ మంత్ ఆ ఇయర్ ఇచ్చేసి కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి అదర్ అడ్రసెస్ ఇన్ ద పాస్ట్ 2 years. సో మీరు లాస్ట్ 2 yearsలో ఇంకా వేరే అడ్రసెస్లో ఏమన్నా ఉన్నారా అని అడుగుతుంది. సో ఎస్ అని క్లిక్ చేసి కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ మీ ప్రీవియస్ అడ్రస్ యూకేలోనేనా అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేసి కంటిన్యూ ఇవ్వండి. వాట్ వాజ్ యువర్ అడ్రస్? సో మీ పోస్ట్ కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ ఈ అడ్రస్లో ఎప్పటి నుండి ఉంటున్నారు అని అడుగుతుంది. సో మంత్ అండ్ ఇయర్ ఎంటర్ చేసి కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ వెన్ డిడ్ యూ స్టాప్ లివింగ్ అట్ దిస్ అడ్రస్ అని అడుగుతుంది. సో మంత్ అండ్ ఇయర్ ఎంటర్ చేసి కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ మీరు ఇచ్చిన అడ్రసెస్ అన్నీ కరెక్టా కాదని ఒకసారి ఆన్సర్స్ అన్నీ చెక్ చేసుకొని కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ సెషన్ వచ్చేసి మీ ట్రావెల్ హిస్టరీ డీటెయిల్స్. టైమ్ ఇన్ ద యూకే. హౌ లాంగ్ హ్యావ్ యూ లీవ్డ్ ఇన్ ద యూకే? సో మీరు ఎన్ని సంవత్సరాల నుండి యూకేలో ఉంటున్నారు ఆ పర్టికులర్ ఇయర్స్ అండ్ మంత్స్ ఎంటర్ చేసి కంటిన్యూ ఇవ్వండి. టైమ్ స్పెంట్ అవుట్ సైడ్ ద యూకే. సో యూకే కాకుండా బయట కంట్రీస్లో ఉన్నారా? ఎస్ అని సెలెక్ట్ చేయండి, కంటిన్యూ ఇవ్వండి. డీటెయిల్స్ ఆఫ్ యువర్ టైమ్ స్పెంట్ అవుట్ సైడ్ ద యూకే. సో ఏ కంట్రీకి వెళ్ళారు, ఏ టైంలో వెళ్ళారు అండ్ ఎప్పుడు రిటర్న్ వచ్చారు ఆ డీటెయిల్స్ అన్నీ మీ పాస్పోర్ట్లో ఉంటాయి. సో మీ పాస్పోర్ట్లో చూసి సో ఎప్పుడు లీవ్ చేశారు యూకేని అండ్ ఎప్పుడు రిటర్న్ అయ్యారు యూకేకి అని ప్రాపర్గా ఎంటర్ చేయండి. ఏ కంట్రీకి వెళ్ళారో కూడా ఎంటర్ చేసి కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ అదర్ టైమ్ స్పెంట్ అవుట్ సైడ్ ద యూకే. సో నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. ట్రావెల్ టు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూఎస్ఏ, స్విట్జర్లాండ్ ఆర్ ద యూరోపియన్ ఎకనామిక్ ఏరియా. సో మీరు ఈ కంట్రీస్కి ఎక్కడికైనా ట్రావెల్ చేసి ఉంటే సో ఆ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. 0 times వెళ్ళారా, 1 time వెళ్ళారా, 2 to 5 times వెళ్ళారా, 6 or more times వెళ్ళారా. సో ఏ ఆప్షన్ మీకు సూటబుల్ అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ వరల్డ్ ట్రావెల్ హిస్టరీ అనేది చెక్ చేస్తుంది. హ్యావ్ యూ బీన్ టు ఎనీ అదర్ కంట్రీస్ ఇన్ ద పాస్ట్ 5 years? సో మీ ఈ పాస్ట్ 5 yearsలో వేరే ఏదైనా కంట్రీస్కి వెళ్ళారా? సో నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. ఒకవేళ మీరు ఏదైనా కంట్రీస్కి వెళ్ళింటే ఎస్ అని సెలెక్ట్ చేసి ఆ పర్టికులర్ కంట్రీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇన్ ద యూకే. సో మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి.
నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్. సో మీకు యూకేలో అయితే నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ ఉంటుంది వర్క్ చేయడం కోసం. సో ఎస్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. మీ నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్, సో ఆ నెంబర్ ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ ఇవ్వండి. డ్రైవింగ్ లైసెన్స్. డూ యూ హ్యావ్ యూకే డ్రైవింగ్ లైసెన్స్? ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇవ్వండి. డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ ఇవ్వండి. పబ్లిక్ ఫండ్స్. హ్యావ్ యూ రిసీవ్డ్ ఎనీ పబ్లిక్ ఫండ్స్ ఇన్ ది యూకే? సో మీకు యూకే గవర్నమెంట్ నుండి ఏమైనా పబ్లిక్ ఫండ్స్ వస్తున్నాయా? ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేసి కంటిన్యూ ఇవ్వండి, లేకపోతే నో అని క్లిక్ చేసి కంటిన్యూ ఇవ్వండి. సో ఒకసారి మీరు ఇచ్చిన ఆన్సర్స్ అన్నీ చెక్ చేసుకొని కంటిన్యూ ఇవ్వండి. క్రిమినాలిటీ సెక్షన్ పైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ వచ్చి ఇమిగ్రేషన్ హిస్టరీ. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఇమిగ్రేషన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో మీ వీసా ఎప్పుడైనా రెఫ్యూజ్ అయిందా, లేకపోతే మీకు బార్డర్లో ఎంట్రీ చేయకుండా రెఫ్యూజ్ చేశారా మీ వీసాని, నెక్స్ట్ డిపోర్ట్ అయ్యారా, రిమూవ్ అయ్యారా? సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో నో అని ఇచ్చి కంటిన్యూ ఇవ్వండి. ఇమిగ్రేషన్ లాని ఫాలో అవ్వకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేశారా? నో అని ఇచ్చి కంటిన్యూ ఇవ్వండి. మీ పైన ఏమైనా క్రిమినల్ కేసెస్ కానీ పెనాల్టీస్ కానీ ఉన్నాయా? నో అని ఇచ్చి కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ వార్ క్రైమ్స్లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా? నో అని ఇవ్వండి. ఐ హ్యావ్ రీడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ వార్ క్రైమ్ ఇంక్లూడింగ్ ద గైడెన్స్ అనేది క్లిక్ చేసి కంటిన్యూ ఇవ్వండి. మీరు ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారా? సో నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నారా? నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. సో ఇవన్నీ క్రిమినల్ యాక్టివిటీస్ సంబంధించినవి, అన్నిటినీ నో సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ అండ్ వ్యూస్ ఏమైనా ఉన్నాయా? నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. పర్సన్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్. సో మీ క్యారెక్టర్ పైన మీ ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్లో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? సో మీరు అదర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. సో నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. మీ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, మీరు ఏదైనా మెడికల్ ఆర్గనైజేషన్స్లో కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ సర్వీసెస్లో వర్క్ చేశారా అని అడుగుతుంది. నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. క్రిమినాలిటీ రిలేటెడ్ ఆన్సర్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకొని కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్ సెక్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ రిలేషన్షిప్ స్టేటస్ అడుగుతుంది. సో మీరు సింగిల్ అయితే సింగిల్ అని సెలెక్ట్ చేయండి, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని సెలెక్ట్ చేయండి. సో మీకు ఏ ఆప్షన్ రిలేటెడో ఆప్షన్ సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. ఇక్కడ మీ పార్ట్నర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. వాళ్ళ ఫుల్ నేము, వాళ్ళ సర్ నేమ్ అండ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ ఆఫ్ నేషనాలిటీ, ఏ కంట్రీ నుండి వచ్చారు, అండ్ డూ దే కరెంట్లీ లీవ్ విత్ యూ. సో వాళ్ళు మీతోనే ఉన్నారా? ఎస్ అంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి, నో అయితే నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. సో నెక్స్ట్ మీ పార్ట్నర్కి ఏమైనా వేరే అదర్ నేమ్స్ ఉన్నాయా అని అడుగుతుంది. సో నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. డస్ యువర్ పార్ట్నర్ హ్యావ్ ఏ వ్యాలిడ్ పాస్పోర్ట్ అని అడుగుతుంది. ఎస్ అని సెలెక్ట్ చేయండి. మీరు ఎస్ అని సెలెక్ట్ చేస్తూనే పాస్పోర్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ ఎక్కడ ఇష్యూ చేశారు పాస్పోర్ట్ని అండ్ ఇష్యూ డేట్, ఎక్స్పైరీ డేట్, ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. అండ్ వీలైతే మీరు పాస్పోర్ట్ అయినా ప్రొవైడ్ చేస్తారని ఆప్షన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ కంటిన్యూ ఇవ్వండి. సో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఐ కెన్ ప్రొవైడ్ ద పాస్పోర్ట్ ఇఫ్ రిక్వైర్డ్ అని, ఆ ఆప్షన్ని చెక్ చేసి నెక్స్ట్ కంటిన్యూ ఇవ్వండి. యువర్ ప్రీవియస్ రిలేషన్షిప్స్, మీకు ఇంకా ఏమైనా ప్రీవియస్ రిలేషన్షిప్స్ ఉన్నాయా అని అడుగుతుంది. సో నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ మీ ఆన్సర్స్ అన్నీ ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్ రిలేటెడ్ ఆన్సర్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని కంటిన్యూ ఇవ్వండి. పీపుల్ అప్లయింగ్ విత్ యూ సెక్షన్ని క్లిక్ చేయండి. ఆర్ యువర్ పార్ట్నర్ ఆర్ చిల్డ్రన్ అప్లయింగ్ విత్ యూ. సో ఆల్రెడీ పార్ట్నర్ని చూస్ చేసుకున్నారు కాబట్టి చిల్డ్రన్ ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి.
డూ యూ హ్యావ్ ఎ స్పౌస్ ఆర్ పార్ట్నర్ అప్లయింగ్ విత్ యూఎస్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. వాట్ ఈజ్ యువర్ స్పౌస్ పార్ట్నర్స్ నేమ్? సో మీ పార్ట్నర్ నేమ్ ఏంటి, వాళ్ళ ఫస్ట్ నేమ్, వాళ్ళ సర్ నేమ్ డీటెయిల్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి కంటిన్యూ ఇవ్వండి. డూ యూ హ్యావ్ చిల్డ్రన్ అప్లయింగ్ విత్ యూ? నో అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. సో ఒకసారి ఆన్సర్స్ అన్ని చెక్ చేసుకోండి, ప్రాపర్గా చెక్ చేసుకొని కంటిన్యూ అయితే ఇవ్వండి. అకౌంట్ సెక్యూరిటీ క్వశ్చన్స్ సెక్షన్ పైన క్లిక్ చేయండి. సో ఈ సెక్షన్లో ఏంటంటే మీకు రిలేటెడ్ అయ్యే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఈ క్వశ్చన్స్కి ప్రాపర్ ఆన్సర్ అయితే ఇచ్చి కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఫైనల్ సెక్షన్ వచ్చేసి డిక్లరేషన్ సెక్షను. సో వన్స్ డిక్లేర్ చేశారంటే మీరు మీ ఆన్సర్స్ని అయితే చేంజ్ చేసుకోలేరు. సో డిక్లేర్ చేసే ముందు మీరు ప్రతి సెక్షన్కి వెళ్ళి ప్రతి ఆన్సర్ని ఒకసారి చెక్ చేసుకొని ప్రాపర్గా తర్వాత డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయండి. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు చెక్ చేసేసి నెక్స్ట్ కంటిన్యూ ఇవ్వండి. సో ఇప్పుడు డిక్లరేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూ ఇచ్చారంటే మీ పేమెంట్ సెక్షన్స్కి వెళ్తుంది. ఇక్కడ ఐ ఆమ్ ద అప్లికెంట్ ఏజ్డ్ 18 ఆర్ ఓవర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. మీరు 2 yearsకి అయితే IHS ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది, అది £2070. సో పే నో బటన్ క్లిక్ చేయండి. వన్స్ పే నో క్లిక్ చేయగానే మీకు కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేసి పే చేసేయండి. నెక్స్ట్ అప్లికేషన్ పేమెంట్ సెక్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చి మీ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో కంటిన్యూ క్లిక్ చేయండి. సో మీరు స్టాండర్డ్ సర్వీస్ ఫీ పే చేస్తున్నారా, అయితే £880 అయితే అడుగుతుంది. సో £880 పే చేయండి. ఇమిగ్రేషన్ టీమ్ మీకు మెయిల్ చేస్తేనే ఎవిడెన్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసాము. 2 to 8 weeks వచ్చి ప్రాసెసింగ్ టైము. సో ఈ వీసా అయితే మీకు ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ యూకే PSW వీసా స్క్రీన్ బై స్క్రీన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. సో మనకి ఏజెంట్స్ లేకుండా ఈజీగా అప్లై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.